హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనంతపూర్ ఫార్మింగ్ అప్డేట్ ఛానల్కు. మనం చూస్తున్న క్రాప్ వచ్చేసి టమాటా. ఇది స్టేకింగ్ వెరైటీస్లో మేజర్గా సాహో ఒకటి, ఛాంపియన్ ఒకటి. సాహో సింజెంట్, అది ఛాంపియన్ వచ్చేసి పిహెచ్ఎస్ది. ఇది వెరైటీ మనకు తెలియదు, రైతు లేడు ఇక్కడ. ఇది వచ్చేసి వైరస్ అటాక్ అయిన మొక్క. ఇది వైరస్ వస్తే ఇలా ఉంటుంది. దీంట్లో చాలా డెఫిషియన్సీస్ కూడా ఉన్నాయి, న్యూట్రియన్స్ డెఫిషియన్సీస్. సో ఎప్పుడైతే న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉంటాయో ఆకు ఇలా గట్టిగా ఉంటుంది. దీనికి స్టెయిన్స్ మైక్రో ఫుడ్ లిక్విడ్ డ్రిప్లో ఇవ్వాలి. దీనికి యాక్చువల్గా ఏంటంటే ఇదంతా కంప్లీట్గా వైరస్ వచ్చింది, హెల్తీగా లేదు క్రాపు. ఇట్లా ఉంటుంది స్టేకింగ్ వెరైటీ. షీట్ వేసి డ్రిప్ వేసి ఇలా పెట్టారనమాట. ఇది చెప్పుకోవాలంటే అన్హెల్దీ ప్లాట్, హెల్తీగా లేదు. దీనికి మన దాంట్లో కంప్లీట్ సొల్యూషన్ ఉంది. స్టెయిన్స్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. దీనికి మనకు స్టెప్ బై స్టెప్ ఇవ్వాలన్నమాట. ఇది దాదాపు అంటే మనకు 70, 60, 75, 80 డేస్ మధ్యలో ఉంటుంది. అంత ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది, కానీ క్రాప్ అయితే హెల్తీగా లేదు. ఇది గుంటకల్ రీజన్ అనమాట. ఇక్కడ మేజర్గా టమోటా, తర్వాత చామంతి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ఫర్టిలైజర్ కూడా అప్లై చేశారు, ఏమేమి వేశారు అనేది కూడా ఐడియా లేదు. యాక్చువల్గా దీనికి ఆర్గానిక్ మెన్యూర్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎనీ క్రాప్. దీంట్లో పచ్చదోమ కూడా ఉంది. ఈ తెల్లదోమ, పచ్చదోమ మేజర్ డేంజర్. ఏదైనా వైరస్ రావడానికి తెల్లదోమ అనేది మేజర్ కారణంగా చెప్పుకోవచ్చు. దీనికి వెక్టోకాన్ అని స్టెయిన్స్ కంపెనీలో వస్తుంది. వెక్టోకాన్ లీటర్ నీటికి 4 ml అలాంగ్ విత్ గ్రీన్ మిరాకిల్ స్ట్రెస్ సల్వేటర్. ఇవి రెండు కలిపి 3 ml గ్రీన్ మిరాకిల్, ఇవి రెండు కలిపి స్ప్రే చేసినారంటే ప్రివెంటివ్గా చేస్తే ఇటువంటి వైరస్ అనేది కంట్రోల్ అవుతుంది. హెల్తీగా ఉన్న మొక్క అంటే లీవ్స్ అన్నీ కూడా ఇలా హెల్తీగా ఉండాలి. అప్పుడే మనకు ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది, క్లోరోఫిల్ కంటెంట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇది మేజర్గా. వీళ్ళు ఎండకు సోయింగ్ చేసినట్టున్నారు, అందువల్ల ఇది అంత హెల్తీగా రాలేదు.